హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏబీసీ బిల్స్. నేను మీ శివ. ఈరోజు మార్చి 15 కోదాడ సంత ఆదివారం వీడియో. సంత యొక్క అడ్రస్ వచ్చేసి కోదాడ, సూర్యాపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం. ఈ వారం దూడలు అయితే మాత్రం చాలా ఎక్కువ వచ్చాయండి. న్యాచురల్గా పండగ వాతావరణం ఉండడం వల్ల దూడలు కొంచెం తక్కువ వస్తాయి అనుకున్నా, కానీ అంచనా మించి వచ్చాయి. దూడలు ఈ వారం ఎలా ఉన్నాయో చూద్దాం. మంచి సన్నదూళ్ళు, కొనదగ్గ దూళ్ళు వచ్చాయి. వీడియో మొత్తం చూపెడతాను. ముందుగా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చివరిదాకా చూడడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీలో ఎవరికైనా సరే మంచి సైజు దూళ్ళు కావాలంటే మాత్రం మనం కాంటాక్ట్ అవ్వచ్చు. మన కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7729053424. బేరాలు చూద్దామండి ఒకసారి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్రతి ఒక్కరు ఒక వినోపం అండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఏబీసీ బిల్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అండి. ఈ దూడలు చూడండి, బాగా నడిచంపున్నాయి. దూడలు బాగా బాగున్నాయి. అలాంటి ఏరుకుంటే ఏంటంటే రేపు సీజన్కి అందుతే సీజన్ మంచి ఉమ్మరం మీద ఉన్నప్పుడు ఆగస్టు నాటికి నువ్వు ఎంత తోలుకోవచ్చు. ఆ సైజులకు వస్తాయి. రోడ్లో ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సంత అయితే స్టార్ట్ అయిపోయిందండి. వస్తున్నాయి దుల్లండి, చూడండి ఎలా ఉందో. దూడ బేరం జరుగుతుందండి. రేటు కుదరలేదు, వెళ్ళిపోతున్నారు వాళ్ళు. రేటు కుదరలేకపోవడం వల్ల చూద్దాం. ఏదైనా రేట్ అనుకూలంగా ఉండి మనం కవర్ చేయదగ్గ చూడంటే మాత్రం ఖచ్చితంగా నీకు ప్రైజెస్ ఒక జతన్న అందిస్తాను. దాన్ని బట్టి ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉంటాయి మీరే ఒక అంచనాకి రండి. చూడండి, సబ్స్క్రైబర్స్ తీసుకుందాం అనుకున్నారండి. చూద్దాం వాళ్ళు ఎంత చెప్తున్నారు. అంతే కొన్న తర్వాత ప్రైజ్ చెప్తాను. ఇందాక దూడ కుదరలేదండి, ఈ దూడ చూస్తున్నారు. మసరు దూడ సైజ్ అయితే 52 ఉంటుంది. దూడలు అయితే ఈ వారం అన్ని సైజులు వచ్చినాయి. 51, 52 మంచి సైజులే వచ్చాయి. ఇంకా దిగుతున్నాయి, చూద్దాం. ఈ జాత చూస్తున్నామండి. రేట్ ఏమో హైఫైలో ఉంది. దూడలు అయితే మంచి. దూడలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తీసుకుందాం అనుకుంటున్నారు. రేట్ వేరియేషను మా వాళ్ళకి దగ్గరగా ఒక 50,000 దాకా ఉంది. దానికోసమని కొంచెం వెనకాడుతున్నారు. చూద్దాం, ఇంకేంత మంచిగా దొరికితే
చూద్దాం ఖచ్చితంగా. కూడా మంచి సైజు ఉన్నాయి. ఇంకా బండిలో ఉన్నవాడు చోట్ల దిగాల్సినవి. ఒకటిన్నరకి ఓటగా దిగుతున్నారండి జతలు. ఇవి కానీ రెండు అంతే ఉన్నాయి. కాకపోతే సైజులు ఉన్నాయి. 52 దాకా ఉంటాయి. ఇవి అంతే ఉన్నాయి. 51 ఉంటాయి. వాళ్ళు వచ్చినట్లు కొంచెం పెద్ద జాత అండి ఇది. పెద్ద జాతలు 54 ఉంటాయి. 54, 55 ఉంటాయి. నడిపి చూసుకుంటున్నారండి. చూద్దాం ఏదైనా అనుకూలంగా ఉంటే. ఒక జతన ప్రైజెస్ అన్నిటి మీద కలిపి 1-2 జతలు మాత్రం ప్రైజ్ డీటెయిల్స్ పెడతాను. అన్నీ పెట్టలేను, ఎందుకంటే పండగ సీజను కొంచెం తెచ్చుకునే వాళ్ళకి, అమ్ముకునే వాళ్ళకి, ఇచ్చుకునే వాళ్ళకి అందరికీ ఇబ్బందిగానే ఉంటుంది. 1-2 జతలు మనం తీసుకునే మాత్రం ఖచ్చితంగా పెడతాను. ఎంత చెప్పారు, ఎంతకు తీసుకున్నాను కూడా చూస్తాము. వీడియోలో ఉన్న ప్రతి ఒక్కరు మాత్రం వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళు 1:30 దాకా వచ్చారండి. దేవుని అన్నారు. ఇవైతే జత కొన్నారండి. 1.80 చెప్పారు చెప్పడం. 1.30కి అయిపోయింది ఈ జత. సుడులు చూసుకుంటున్నారు. సుళ్ళు ఏం చూస్తారో చూద్దాం ఉండండి. పొరకు సుడులు ఏమో చూసుకుంటున్నారు. వాగిట్లో గేట్ కాడ ఇగోండి సన్నదూళ్ళు. చిన్న దూళ్ళు కొనుక్కోవాలంటే ఈ టైప్లో కొనుక్కోవచ్చు. 4 నెలలు 5 నెలల దూళ్ళు. వీటికైనా మీరు 70,000 దాకా పెట్టాల్సి వచ్చింది. రేట్లు ఉన్నాయి, ఎందుకంటే దూళ్ళు లేవు బయట. రైతుల దగ్గర మేపే వాళ్ళు తక్కువైపోవటం వల్ల కానీ ఏదన్నా కానీ దూళ్ళు తక్కువైనాయి. దూళ్ళు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది మాత్రం కూడా 1 గంట నైట్ 1 గంట నుంచి ఇంతే కసరం పెరుగుతుందండి. కానీ అలవాటు అయితే మాత్రం మంచి దూడ అయింది. వ్యవసాయం చేసుకునే వాళ్ళకి బాగా నగ్గుదిరింది దూడ. వీళ్ళు గోళ్ళు ఏమి ఉండదులే, కానీ వ్యవసాయానికి మంచి దూడ అయింది. ఈ దూడ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ దూడ అయితే చాలా మంచి దూడ అండి. చాలా బాగుంది. తల కానీ ముఖం కానీ అంతా బాగా కుదిరింది. కానీ దీనికి వైరస్ రావడం వల్ల పెండింగ్లో పడిపోయింది. మరి తీసుకున్నారో లేదో కానీ వైరస్ పాపం బాగా వచ్చి తగ్గిపోయింది. మొత్తం అయిపోయినాయి. కానీ దూడ చాలా మంచి దూడ అండి. ప్రతి వారం జరిగే బేరాలతో పోస్తే ఈ వారం మాత్రం బేరాలు బాగా జోరుగా ఉన్నట్టేనండి. ఇది సంత మొత్తం. దూడలు కూడా అన్నీ
బాగా రేపు సీజన్కి పనికొచ్చే దూడలు మాత్రం మంచి దూడలు చాలా వచ్చాయి ఈ వారం. సనగోళ్ళు వ్యవసాయం చేసుకునే మాత్రం మంచి దూడలే వచ్చాయి. ఇది బిగ్ సైజ్ అండి, 57 ఉండిద్ది, టచ్లో ఉంది. 4 రోజులు మేపుకొని ఆపుకోగలిగి దున్నుకుని వాడుకుంటే మాత్రం ఈ టైప్ బాగుంటాయండి. కూడా చూసారు కదా, బాగున్నాయి చక్కగా. కూరలు కానీ అన్నీ బాగున్నాయి. దూడైతే బాగా వెనకాల మక్కలన్నీ కుదిరిని దూడ. ఆల్రెడీ వేరే రైతు ఒక అతను 70,000 దాకా వచ్చాడు. ఈయన అన్నాడు బేరం కుదరలేదు. సంతలో మన వాళ్ళకి రేట్లు వర్కౌట్ అవ్వలేదండి. సైజులు ఇవి ఒక జత బయట నుంచి వస్తున్నాయి అన్నారు, చూద్దామని ఆగాము. ఇదిగోండి వచ్చే బళ్ళలో ఉన్నాయంట, వచ్చే బళ్ళలో ఉన్నాయన్నారు. మనకు కావాల్సిన సైజులు చూద్దాం, ఏదైనా పనికి వస్తే మాత్రం మంచి దూడ ఉంటే తీసుకుందాం. బళ్ళు అయితే వచ్చినాయండి, 2 బళ్ళు. మనకు కావాల్సిన పెద్ద సైజులు ఎట్లా ఏమైనా ఉంటాయో చూసుకోవాలి. ఇది కూడా బాగుంది. దించుతున్నారు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని ఫుల్గా చూడటానికి ట్రై చేయండి, స్కిప్ చేయకుండా. మన వాళ్ళకైతే ఈ జత నచ్చినాయండి. ఈ జత మన వాళ్ళకి బాగా నచ్చినాయి. దీనికి మొఖాన బట్టలు అదే ఈ లెఫ్ట్ సైడ్ నడుస్తున్న దూడ మాత్రం ఈ దూడ మాత్రం మంచి దూడ అయిద్దండి. వదలని చూద్దా చెప్పు కప్పులు ఏమైనా ఉన్నాయి కదా, ఒకసారి ఇట్లా బాబా. జత ప్రైజ్ విన్నారు కదా, వాళ్ళు ఎంత చెప్పింది అదండి పరిస్థితి. అన్నా అన్నా ఈ మంది ఈ జత కూడా బాగున్నాయండి, ఈ జత కూడా బాగున్నాయి. ఈ మంచి సైజుకి వచ్చేది వాళ్ళే. ఏదైనా కానీ మనకి ఈ టైప్లో జత కుదరాలంటే మాత్రం వాళ్ళన్న మార్కెట్ 1.30 పైన పెట్టుకోవాల్సి వస్తుందండి. 52, 53 ఉంటాయి. ఆ జత బేరం చూద్దామండి. వెనక్కి బాయంగా సైజు కొట్టాయి, సైజు తేడాలంటే తేడాడు రూపాయలు మాకు డబ్బులు. నడిపి అంట, నడిపి ఒకళ్ళంట. ఉల్లు కాడైతే మీరు కొట్టుకోండి. అయ్యా పాని వాటి అమ్మకు బొట్లెళ్ళి ఎప్పుడు దున్నాలా పొద్దు
వైట్ లైన్ చూడు చూసుకో మలాగు ఆ మాట అను ఓకే నువ్వు ఆ మాట అను ఎంత దిగింది అదే 1:30 అండి. చెప్పా కదా మీకు ఈ సైజుల్లో ఈ వయసులో కావాలంటే మాత్రం 1:30 దాకా ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 2 జతలు బేరాలు చూశారు కదా, దాన్ని బట్టి యావరేజీ నేను మార్నింగ్ చిన్న తాతను చూపించిన జత వచ్చేసి 55,000కి బేరం అయింది. అది అలా ఉంది పరిస్థితి. దూడలు అయితే లేవండి. మంచి దూడలు కావాలంటే మాత్రం రేటు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఇవాళ. ముండెనకంటే ఇదిగోండి, ముండెనకంటే ఆడ వెనక ఉత్తుతారు, ఇక్కడ ఉత్తుతారు. లేదులే చేతి ఏమంటలేదులే, లేదు ముండెనకున్నా తీసుకోరు. పొరకలు చూడండి, పొరకలు చూడండి, రూమ్ చూడలు చూస్తున్నారు. కొన్నప్పుడు మాత్రం భయాన్ని పెట్టి ఎవరైనా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అలా సుళ్ళు చూసుకోవాలండి. సుళ్ళు చూసుకోకుండా ఇంటికి పోయి ఇబ్బంది పడొద్దు. ఈ రూమ్ సుళ్ళు అంటారు. ఘాటి సుడేమో ఆ గంగడోలు కింద తగిలిద్ది. రూమ్ సుడు అంటే రూములు కొంటే అటుపక్క ఇటుపక్క. రెండు తాగుమాటలు చూడు, రెండు తాగుమాటలు చూడు. పరకసుడు చూసుకుంటున్నారండి, పరకలోనే ఉంచుతున్నారు. పరకంటే అదిగోండి బాబాయ్ నీకు ఎర్ర ముట్టు పెట్టుకో, పట్టి కింద చూసుకో, ఓకేనా? అదిగో చూసుకో కింద ఒకసారి ఇట్లా, ఎందుకంటే మనకి అయిపోయిలే మళ్ళీ మీరేదా ఒలికా కొరుకాడ పోయి వాడుకోడదన్నా. ఇంకోటి పళ్ళు చూడాలండి. 7 పళ్ళు ఉంటే తీసుకోరు, 8 పళ్ళు ఉండాలి. పళ్ళు చూసుకుంటున్నారు. 180,000 అంటే కొత్త పగిలిన తోళ్ళు ఇవమ్మ నాకేమైపోతుంది. ఆడిపోయినాక తమ్మని చూసుకున్నారు. పళ్ళ 8 పళ్ళు లేకపోతే డబ్బులు కూడా పళ్ళ 8 పళ్ళు 8 పళ్ళు ఉండాలండి. ఈ టైప్ వాళ్ళు కూడా మంచి సైజు వస్తాయి. మొత్తం ఈ వారం మన వాళ్ళకి ఇప్పించిన వాళ్ళు వచ్చేసి ఇది ఒక జత అండి. ఈ జత కూడా అప్రాక్సిమేట్లీ 1:30 దాకా